రచించాలి వైసీపీ ముఠా రాజకీయం, రచించాలి వైసీపీ హత్య రాజకీయం, నశించాలి వైసీపీ హత్య. గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బ్రహ్మసారి గారి నాయకత్వం వర్ధిల్లాలి, పూర్ల రామాంజనేయులు గారి నాయకత్వం. జోహార్ అమర్నాథ్ గౌడ్. యావత్తు బీసీ సామాజిక వర్గం వైసీపీ పాలనలో బీసీ సామాజిక వర్గానికి అంటే జనాభాలో 50% పైగా ఉండి కాయ కష్టం చేస్తూ చేతుల మీద ఆధారపడి ఈ వ్యవస్థను ముందుకు నడిపించేటటువంటి బ్యాక్ బోన్, ఒక వెన్నెముక లాంటి బీసీ సామాజిక వర్గాన్ని వైసీపీ పాలన ఎలా అణిసివేసిందో మనందరికి తెలుసు. వారి రిజర్వేషన్లు తగ్గించారు, వారి సప్లాన్ని కోతకోశారు, వారికి అందించాల్సినటువంటి 30 స్కీములను రద్దు చేశారు. సరే, ఇవన్నీ జరిగిందని చెప్తే అక్కడ ఒక నాయకుడు జెండా, తెలుగుదేశం జెండా భుజం నుంచి కిందకి దించంటే నేను దించనంటే అక్కడ చంపేశారు. మరి ఈరోజు అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లవాడు వాళ్ళ అక్కను ర్యాగింగ్ చేస్తుంటే వైసీపీ మూక, అయ్యా మీరు తప్పు చేస్తున్నారు, మా అక్కని ఏమనొద్దండి కాళ్ళ వేళ్ళ పెడితే అతని నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి చంపడం అనేది ఎంత అమానుషమైనటువంటి చర్య. రాక్షసులు కూడా చేయరు. అలాంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వైసీపీ నాయకులు ఆ రోజు రాజ్యం ఏలారు. మళ్ళా మనం కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మిత్రుడు తమ్ముడు చెప్పినట్టు ఆ 11 స్థానాలు కూడా ఇప్పుడు వాళ్ళకి రాకూడదు. అసలు వాళ్ళు రాజకీయానికే అనర్హులు, రాజకీయం చేయడానికి వారికి అర్హత లేదు. అందుకే వాళ్ళని గొడ్డలి పార్టీ అంటున్నాం. అంటే హింసతో కూడినటువంటి పార్టీ. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తిరిగి హింసించేటటువంటి పార్టీ. అదే మన పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన కూటమి. ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు మోడీ గారు కానీ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు అందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు చేస్తూ ఆ రోజు